మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రోహిత్ రావు తెలిపారు. హవేలీ గన్పూర్ మండలంలో రైతు వేదిక హాల్లో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న చీరలు తెల్ల రేషన్ కార్డు కలిగిన 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రమాదేవి, ప్రసాద్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, హవేలీ గన్పూర్ మండల్ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మళ్ళీ ఇవాళ ఈ ఇంద్రమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది ఒకటే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుకుంటా ఉన్నాం. మరి మా మహిళలందరూ కూడా సంతోషంగా ఉండాలా, అభివృద్ధి చెందాలా, మరి మహిళల సంక్షేమం మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇదే కాదు, మరి వాళ్ళు ఎవరన్నా కరెంటు బిల్ కడుతుర్రా? కరెంటు బిల్ కడుతుర్రా? ఎవరన్నా ఇవ్వాలా? ఎవరు కడతలేరు. సన్నబియ్యం వస్తున్నాయి అందరికీ? సన్నబియ్యం మీకు వస్తలేవా? గట్టికి సప్పట్లు కొట్టండి, సన్నబియ్యం వస్తుందంటే. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఏదున్నా మా మహిళలను, మా ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇంతకుముందు గత 10 ఏళ్ళల్లో మరి కనీసం మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం కూడా ఎవరు పట్టించుకోలేదు. మనకు సన్నబియ్యం ఇయ్యలే. 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. బతుకమ్మ చీరలు అన్నారు, ఆ చీరలు కనీసం ఆ పొలాల కాడ పందులు రాకుండా కట్టుకుందామంటే దాన్ని కూడా పనిచేయలేదు. అంటే అంత ఘోరమైన చీరలు ఇచ్చారు ఇంతకుముందు. ఇదేమో మనకు నాణ్యమైన చీరలు ఇవాళ ఇంద్రమ్మ చీరల పేరుతో మనం ఇస్తూ ఉన్నాం. ఇదే కాదు, మరి ఇవాళ ఏ గ్రామంకి పోయినా మనకు కనిపించేది ఇంతకుముందు ఇచ్చిన ఇంద్రం మిల్లులు, మళ్ళీ ఇప్పుడు మనం ఇస్తున్న ఇంద్రం మిల్లులే తప్ప 10 ఏళ్ళు ఎవరు మనకి ఏమి ఇవ్వలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఇదే కాదు, మరి ఇంద్రం మిల్లులు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఫ్రీ బస్సు కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా మరి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తూ ఉన్నాం. ఇది ఇవన్నీ కూడా ఇంతకుముందు ఉన్నోళ్ళు ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2 లక్షల రూపాయలు అప్పు చేసిపోయారు. మీరు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మిమ్మల్ని మన అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టి మిమ్మల్ని మోసం చేసి ఇలా మన నాగం పట్టించిపోయారు. పోయినప్పటికీ కూడా ఇవన్నీ కార్యక్రమాలు మనం చేపట్టుకుంటా ఉన్నాం. ఇవాళ మన రాష్ట్రంని మొత్తం కూడా అప్పులపాలు చేయడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి కనీసం 10 ఏళ్ళల్లో ఒక్కసారి కూడా మన మెదక్కి రాలే, మన ఏడుపాయల అమ్మవారి ఆలయంకి రాలే, మన మెదక్ చర్చికి రాలే. మరి మన ముఖ్యమంత్రి ఇవాళ దాకా 2 ఏళ్లలో 2 సార్లు ఇక్కడికి రావడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మరి మీరు దృష్టిలో పెట్టుకోవాలా. ఏదున్నా మీకోసమే పనిచేస్తాం. ఏదో ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పే బుద్ధి మాది కాదు, ఆ ఉద్దేశం కూడా మాకు లేదు. ఏదున్నా మీ యొక్క కుటుంబ సభ్యుడిలాగా నేను పనిచేస్తా అని చెప్పి మీకు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగానే పనిచేస్తా. తప్పకుండా మరి మీ ఆశీర్వాదం, మీ దీవెన, మీ దయ ఎప్పటికీ నా మీద ఇట్లనే ఉండాలా, ఇట్లనే పని చేసుకుంటూ పోతా అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న అధికారులకు, నాయకులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా ప్రియమైన మహిళా సోదరులకు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శిరస వహించి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ. ఫరీద్పూర్ మోనిక, రాజిరెడ్డిపల్లి ప్రశాంతి, రణపూర్ సౌమ్య, నాగర్పూర్ శోభ, ముద్దైకోట మమత, శోభ, ముద్దైకోట మమత,
మధుబాయి మనమ్మ, తిమ్మాయిపల్లి శాంత, ఊరుగుపల్లి స్రవంతి, వాడి సువర్ణ, సుల్తాన్పూర్ స్వరూప, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.